ముందు మనం ఇది తిందాం. నువ్వు అక్కడ కూర్చో. ఎక్కడా? ఆ మోటక మీద. రేయ్ కూర్చోరా. కూర్చో. చేతులు కడుక్కోక్కర్లేదా? ఇంటికిరా 2 సార్లు కడుక్కోవటం. తినేసి ఒకేసారి కడుక్కుందాం. మనం త్వరగా తినేద్దాం. నీకు పరోటా అంటే ఇష్టం అని చెప్పావు కదా. అవును. నేను 3 పూట్ల పరోటానే తింటాను. కొన్నిసార్లు ఒక నెల మొత్తం పరోటానే అలవాటైపోయింది. తినరా. అలా చూస్తూ ఉండకుండా తిను. ఏంటి చూస్తున్నావు? తీసుకొని తిను. తినరా. నేను ఇలానే తింటాను. నువ్వు మెల్లిగి తిను, లేదంటే గుంట్లో ఇరుక్కొని చచ్చిపోతావు. నాకు తినాలనిపించట్లేదు. మీ అమ్మ వచ్చి తినిపించాలా? నీ వయసులో నేను కూడా ఇలానే అన్నాను. ఓ గ్లాస్ నీళ్ళు తాగాలన్నా అమ్మ వచ్చి తీసేవాలి. నాన్న కోయంబత్తూరులో మేస్త్రిగా పనిచేస్తున్నారు. నెలకు ఒకసారి వస్తారు. వచ్చిన రోజు ఫ్రెండ్స్ని పిలిపించి ఇంట్లో కూర్చొని తాగుతారు. వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరి పేరు చెప్పి అమ్మని కొడతారు. 5 సంవత్సరాలకు ముందు ఒకరోజు రాత్రి నాన్న కొట్టేది, తిట్టేది, ఇంకా హింసించేది తట్టుకోలేక నా తమ్ముడిని తీసుకొని అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయారు. నువ్వు అడిగావు కదా అమ్మ లేరా అని. అమ్మ ఉన్నారు, ఎక్కడున్నారో తెలీదు. మరి మీ నాన్న? నా ఇంటిని, భూమిని అమ్మేశారు. ఒకరోజు పక్కనే ఉండే రైల్వే స్టేషన్లో నన్ను వదిలిపెట్టేసి ఆయన వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నేను రోడ్లోనే. ఇప్పుడు కొట్టడానికి, తిట్టడానికి, ప్రేమగా నాకు అన్నం పెట్టడానికి ఎవ్వరూ లేనంతవల్ల నాకు నచ్చినట్టు నేను ఉంటున్నాను. 3-4 సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉంటున్నాను, ఒంటరిగా. ఇది ఇప్పుడు నా ఇల్లు, ఇక మీదట నీది కూడా. అమ్మా, కనీసం మంచినీళ్ళైనా తాగమ్మా. నాకొద్దమ్మా. వాడు తిరిగొస్తాడు బాలా, అందుకని నువ్వు పస్తులుంటే ఎలా అమ్మా? వెళ్ళేదైనా తిను. మీరు భోంచేయండి అత్తయ్య, నాకు ఆకలిగా లేదు. నువ్వు వెళ్ళి భోజనం తీసుకురా. షుగర్ ఉన్నందువల్ల వేళకు తినకపోతే కాళ్ళు చేతులు వణుకుతాయి తల్లి. పట్టుకో తల్లి, రా. హలో ప్రీతి. బాలా, గోపి అన్నయ్యతో మాట్లాడాను. త్వరగా స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పి అన్నయ్య అంటున్నారు బాలా. మన వల్ల అయినంత మనం వెతికి చూసాం కదా, ఇప్పుడే లేట్ అయిపోయిందని గోపి అన్నయ్య అంటున్నారు. మనం రేపే స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేద్దాం. తర్వాత మొత్తం ఆయనే చూసుకుంటారు. బాలా, నువ్వెందుకేమీ మాట్లాడట్లేదు? నన్నేం మాట్లాడమంటావు? నువ్వు బాధపడకుండా ఉండు. పోలీసులు వెతకడం మొదలు పెడితే రేపు సాయంత్రంలోగా వాడు మనకి దొరికేస్తాడు. నేను పొద్దున్నొస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు.
విను లేగురా. టైం ఎంతైందో తెలుసా? స్కూల్కి వెళ్ళాలి కదా, త్వరగా లే. రే విను, లేగురా. రే విను, రే లెగరా, రే విను. ఎంతసేపు నిన్ను లేపాలి? నువ్వు ఇంట్లో ఈ సమయానికి లెగుస్తావు. రే నీకు టీ కావాలా? మ్మ్. అయితే తినటానికి ఆకలి అవ్వట్లేదు. అదంతా వస్తుందిలే. బ్రష్ చేయాలి. ఆ పని అంతా ఇక్కడ లేదు. దాంట్లో నీళ్ళనే కావాలంటే నోరు పిక్కులించుకో. నేను బ్రష్ చేసుకోవాలి. ఎంతగా అనవసరంగా నోరు కడుక్కుంటావు? అంత అవసరం అయితే వచ్చేటప్పుడు నీకోసం నేను బ్రష్ కొనుక్కొని వస్తాను. నేను వస్తాను. ఇవాళ నువ్వు ఇక్కడ ఉంటే చాలు. ఇక్కడ ఉండే అవసరమైన విషయాలన్నీ నేర్చుకొని బయటకు వస్తే చాలు. ఇక్కడే నేర్చుకోవాలి. అదంతా ఉంది, ఎలాంటి కష్టము లేని విషయం. నేను చెప్పించినట్టు నువ్వు చేస్తే చాలు. ఇవాళ నుంచి ఎవరు అడిగినా నువ్వు మోగోడవని చెప్తే చాలు. అయ్యో, అది నోటితో చెప్పలేరు కదా. నువ్వు మోగోడుగా నటిస్తే చాలు. మూగోడిగా అంటే అర్థం కాలేదు. ఏయ్, మాట్లాడటం తెలియదు అన్నట్టుగా నటించాలి. నాకది తెలీదు. నేను నేర్పిస్తాను, జాగ్రత్తగా చూసి నేర్చుకో. నీ పేరేంటి, నీ ఇల్లు ఎక్కడని అడిగినప్పుడు ఆ ఓ బో అన్నట్టుగా నటించాలి. ఏది నువ్వు చెయ్యి. ఇంకోసారి చెప్పు. ఆ, బా, ఆ, బా, బా. ఇది కరెక్ట్గా నేర్చుకొని చేస్తే చాలు. చాలా ప్లేస్ నుంచి మనం తప్పించుకొని వచ్చేయచ్చు. ఏది చేసి చూపి. బ బా, బ బా, బ బా, 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 బ బా, బ బా, బ బా, బా, బ బ బా, బా, బా. పర్లేదు, ఇంకాస్త నేర్చుకోవాలి. మనం సరి చేయొచ్చులే. ఇక మీదట ఎవరు ఏం అడిగినా ఇలానే చేయాలి, అర్థమైందా? నేను చెప్పేదంతా త్వరగా నేర్చుకోవాలి. నీ వల్ల అదవుతుంది. పొద్దున్నే పరోటా గుడ్డు కావాలా లేదా దోశ చట్నీ కావాలా? పరోటా. సరే, నువ్వు మొహం కడుక్కొని కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను గోపి నేను చూసే వస్తున్నా. బాబు కనిపించట్లేదని తెలిసిన వెంటనే ఎందుకు మీరు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వకుండా ఉన్నారని అడిగారు. ఇంక ఇలాగే ఉంటే కరెక్ట్ కాదు. నువ్వు లేచి రెడీ అవ్వు. పదా, మనం డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. బాలా, ఇలా టైంని వృధా చేయకు. మనం చెయ్యాల్సింది త్వరగా చెయ్యాలి. ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ వాడిని కనిపెట్టడం చాలా పెద్ద రిస్క్ బాలా. నువ్వు లేచి డ్రెస్ చేంజ్ చేసుకో. మనం ఇప్పుడే స్టేషన్కి వెళ్దాం. ప్రీతి, నాకు నాకు విను మళ్ళీ దొరుకుతాడా? నువ్వే ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? నేను నీతో ఉన్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు. కారు ఇక్కడ చూడగానే మీరు ఇక్కడే ఉంటారనుకున్నాను. నేను ఇప్పుడే వచ్చాను. బాలను తీసుకువెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని. విను కనిపించట్లేదని ఇచ్చి రావాలి. నేను ఇప్పుడు వచ్చింది ఆ విషయం గురించి బాలతో మాట్లాడడానికే. ఆటో వాళ్ళందరికీ విను మిస్సింగ్ అయిన విషయాన్ని వీలైనంత వరకు షేర్ చేశాను. వాళ్ళకెవరికి ఇన్ఫర్మేషన్ దొరకలేదు కాబట్టి విను ఎవరి కస్టడీలోనూ ఉన్నాడనిపిస్తోంది. విను కనిపించట్లేదనగానే నేను ముందు అనుమానించింది ఈ ఇంటి ఓనర్ సురేందర్నే. మేమందరం రౌండప్ చేసి స్ట్రాంగ్గా విచారణ చేసినా ఆయనకేమీ తెలియదంటున్నారు. ఏదైనా మాఫియా దగ్గర ఇరుక్కుని ఉంటాడని భయంగా ఉంది. ఇక్కడి నుంచి వేరే ఊరికి కిడ్నాప్ చేస్తుంటే కనిపెట్టడం రిస్క్ అని గోపి అన్నయ్య అంటున్నారు. ఇక పోలీసుల్ని నమ్ముకోవడం తప్ప మనకి వేరే దారి లేదు. బాలా రోజు రోజుకి వీక్ అయిపోతుంది. ఇలాగే ఉంటే మనం తన్ని హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆర్కే కూడా ఇంట్లో లేరు, లేకపోతే నేను ఇక్కడే ఉండేదాన్ని. మీరు మీ వెళ్ళయింది మ్యాక్సిమం చేస్తున్నారు. రోజు మీరు ఇక్కడికి రావడం బాలాకి ధైర్యంగా ఉంటుంది.
రావడం వల్ల తన నష్టాన్ని నేనేం చేయలేనుగా. చనిపోయారని ఇంకా నిర్ధారణ కాలేదు కదా. వాడు తిరిగి వస్తాడు. నేను బాలాతో స్టేషన్కి వెళ్ళొస్తాను. ఆ, నేను తోడుగా వస్తాను. మా కారు ఉంది కదా, స్టేషన్లో అన్నీ గోపి అనే చూసుకుంటానన్నారు. బాలా అక్కడికి వచ్చి ఒక సైన్ మాత్రం చేస్తే చాలు. బయలుదేరదామా? అఖిల, నానమ్మని జాగ్రత్తగా చూసుకో. అమ్మ రావడానికి లేట్ అయితే భోజనం పెట్టే. నువ్వు లోపలికి వెళ్ళి తలుపు లాక్ చేసుకోమ్మా. అమ్మొచ్చి పిలిస్తే మాత్రం తెరువు. అంకుల్, వినవ్ గురించి వివరాలు ఏవైనా తెలిసాయా? వాడు ఎంత అల్లరి చేసినా గొడవ పెట్టినా వాడిని చూడకుండా నాకు నిద్ర పట్టడం లేదు. వాడిని ఎలాగైనా కనిపెట్టి ఇంటికి తీసుకురండి అంకుల్. వాడొస్తాడు, నేను తీసుకొస్తాను. బాలా, బాలా, పాపా, అమ్మాయి, ఏంటి బామ్మ? నువ్విక్కడే ఉన్నావా? ఇలా రా తల్లి. బామ్మ, సరే, మీ అమ్మ ఎక్కడా? విను కనపడడం లేదని పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వాడు వెళ్ళింది. ఇంకా రాలేదా? రాలేదు బామ్మ. ఆ ఆటో అబ్బాయితో చెప్పి వెతకమనొచ్చుగా. దీనికి పోలీసులు ఎందుకు? అందరూ వెతుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళాడో ఏం తెలియలేదు. అలాగైతే ఎక్కడికో పారిపోయి ఉంటాడు. బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో వెతకాలి. వాడి బుద్ధి చూస్తే కదిలే రైల్లో ఎక్కేసి ఉంటాడు. ఇంకెక్కడికి వెళ్ళి వెతకమంటారు? పోలీసులు వెతుకుతారులే. అమ్మ, ప్రీతి ఆంటీ కూడా వెళ్ళారు. తర్వాత మీ అమ్మని వెతకమని కంప్లైంట్ ఇవ్వాలి. అలా చెప్పకండి బామ్మ. వాడి ప్రవర్తన గమనించి నేను అప్పుడే చెప్పాను వాడిని అణచమని. ఎవరికి తెలుసు, ఇంకెవరికైనా బాంబు పెట్టి ఊరొదిలి వెళ్ళాడేమో. అయ్యో దేవుడా, ఈ రూమ్ లో పెట్టలేదు వాడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎందుకు పనికిరాని వాళ్ళ బతికి ఇంతే. దానికి ఎందుకు ఏడుపు? ఎక్కడోకక్కడ బెచ్చబెత్తుకొని బతుకుతాడు. ఓరి భగవంతుడా, ఈ పిల్లడు ఇంకా ఎన్ని సమస్యలు తెస్తాడో. అయ్యో దేవుడా. ఈశ్వర, వినుకి ఎటువంటి ప్రమాదం రాకూడదు. ఇవెంత కింద ఉన్నాయి? ఈ విధంగా నా దగ్గర 500కు పైగా ఉన్నాయి. తీసి పడేశాను. ఇప్పుడు దొరికేదంతా వచ్చే దారిలోనే పడేస్తాను. ఇది నేను ఉంచుకోనా? నీకెందుకని నీ పాతది. కొత్తది తీసుకుందాం. ఎక్కడి నుంచి? పక్కనోడు పాకెట్లో ఉండే పర్సు మన చేతిలోకి రావటానికి ఒక మ్యాజిక్ ఉంది. అదే మ్యాజిక్. అది అంత త్వరగా నేర్చుకోలేవులే. దానికి ముందు నువ్వు కొన్ని నేర్చుకోవాలి. ఇదిగో, ఇది ఉంచుకో. నీకు మార్చుకోవటానికి డ్రెస్ అంతా ఏమక్కర్లేదా? అది లేదుగా. ఇదంతా మురికైపోయింది. నా దగ్గర టీషర్ట్ ప్యాంటు ఉంది, కానీ అది నీకు సెట్ అవ్వదు. పర్లేదు, అవసరమని మనం కొనుక్కుందాం. దానికి డబ్బులు కావాలిగా. ఆ మ్యాజికే కదా నీకు నేను నేర్పించబోతుంది. ఇప్పటికీ డ్రెస్ తీసేసి నా డ్రెస్ వేసుకురా. అరే ఇప్పరా, నేనే కదా ఉంది. ఎలాగో నువ్వు వీళ్ళు వదిలి పారిపోయి వచ్చావు. సిగ్గుపడటంలో ఏ ఉపయోగం లేదు. ఇదిగో, మార్చుకో. ఇప్పు. బయటికి వెళ్ళేటప్పుడు డ్రెస్ అంతా అక్కర్లేదా? ఏంట్రా నువ్వు అమ్మాయిలాగా సిగ్గుపడుతున్నావు? లైట్ గబ్బు కొడుతుంది, అయినా పర్లేసుకో. మెల్లిగా అలవాటైపోతుంది. నీ ఇంట్లో ఉండే వాళ్ళు ఒకవేళ పోలీసులతో చెప్తే, ఒకవేళ నువ్వు వేసుకున్న డ్రెస్ పెట్టే వాళ్ళు నిన్ను కనిపెట్టడానికి ట్రై చేస్తారు. అందుకని నేను డ్రెస్ మార్చుకోమన్నా. లేదంటే పోలీసులు తీసుకువెళ్ళిపోతారు. పర్లేదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను నీ దగ్గర ఇచ్చిన పర్స్ ఇవ్వు. అది కనిపించట్లేదే. టంటడై, ఇదేనా నీ దగ్గరకు వచ్చింది? ఇదే మ్యాజిక్.
ఏదైనా చూస్తూ వాళ్ళ గమనం ఇక్కడ లేనప్పుడు ఆ పాకెట్లో ఉండే పర్సు ఈ పాకెట్లోకి వచ్చేయాలి. ఈ మ్యాజిక్ చాలా బాగుంది. ఎక్కువ జనాలు ఉండే కొట్లో లేదా రోడ్లోనూ మనం ఇది చేయొచ్చు. మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నేను వేగంగా వెళ్ళి ఒకరిని గుద్దుతాను. గుద్దినప్పుడు ఆయన డ్రెస్లో ఒక బబుల్ గమ్ లేదా వేరే ఏదైనా నేను అక్కడ అతికిస్తాను. వెనకొస్తున్నా నువ్వు అది అక్కడ అతుక్కొని ఉందని నువ్వు చెప్పాలి. అది తీయటానికి సహాయం చేయాలి. అప్పుడు పూర్తిగా ఆయన శ్రద్ధ మొత్తం ఆ షర్ట్లో అతుక్కొని ఉన్న వస్తువు మీద మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో ఆయన పాకెట్లో ఉండే లేదా బ్యాగ్లో ఉండే పర్సు మొబైల్ ఫోన్ నా పాకెట్లోకి వచ్చేస్తుంది. భలే సూపర్ మ్యాజిక్ కదా. ఇవి నాకెప్పుడు చెప్పిస్తావు? వెంటనే నేర్చుకోలేవని చెప్పాను కదా. నా పక్కనే ఉండి మెల్లిమెల్లిగా నేర్చుకో. నిన్ను నేను తెలివైనడుగా మారుస్తాను. నేనిది అద్దరు కొట్టేస్తాను. కృష్ణ, విను ఎటువంటి సమస్య లేకుండా ఇంటికి తీసుకొచ్చి చేర్చు. వాడు ఎక్కడున్నా సరే ఇంటికి తిరిగొచ్చేలాగా చేయండి స్వామి. మా వినుకి ఎటువంటి ప్రమాదము రాకూడదు స్వామి. మనం కంప్లైంట్ ఇవ్వడంతో అయిపోదు కదా. నేను గోపి నేను కాల్ చేసి చెప్పమన్నాను. వీళ్ళు ఇక్కడికి వస్తారని తెలిసే వచ్చాను. మీరు స్టేషన్కి వచ్చినప్పుడు మేము లేము. ఇప్పుడే సిఎస్ఆర్ ఫోన్ చేశారు. వెంటనే ఇక్కడికి వచ్చాం. ఆర్కే గారి వైఫ్ కదా? అవును. నాకు తెలుసు. మనం చాలా ఫంక్షన్స్లో కలిసాం. కానీ నేను మర్చిపోతూ ఉంటాను. అందుకే అడిగాను. కనబడకుండా పోయిన అబ్బాయి పేరేంటన్నారు? విను అండి. స్కూల్లో పేరు కూడా వినూనేనా? వినోద్ కుమార్. ఎప్పటి నుంచి కనబడడం లేదు? నిన్న మధ్యాహ్నం నుంచి. అతను మిస్ అయిన టైమా లేక అతను మిస్ అయ్యాడని మీకు తెలిసినప్పుడు టైమా? ఇలా దారుణంగా క్వశ్చన్ చేయడానికి వీళ్ళ హత్య కేసులో నేరస్తులు కాదు మేడం, కదా. మేమే కదా ఎంక్వైరీ చేయాలి. అప్పుడు తెలిసిన విషయాలు అడగడం మా డ్యూటీ కదా మేడం. నిన్న అతను ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి ముందు ఎవరైనా వినుని కొట్టడం గానీ తిట్టడం గానీ చేశారా? ఇలా చూడమ్మా, నువ్వు జరిగింది జరిగినట్టు చెప్పాలి. అతను ఏదైనా అనవసరమైన పని చేశాడా? లేదు, కళ్యాణి కనపడడం లేదని మేమందరం వెతుకుతూ ఉన్నప్పుడే వాడు సైకిల్ తీసుకొని వెళ్ళాడు. సైకిల్ తీసుకుని వెళ్ళాడా? అవును. హో, అయితే కనిపెట్టడానికి అది చాలు. ఈ విషయం ముందే చెప్పొచ్చుగా. బయటకు వెళ్ళినప్పుడు రోడ్డుకి ఇరువైపులా ఉన్న షాపులకి ఇళ్లకు వెళ్ళి ఈ అబ్బాయి సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళడం మీరు చూసారా అని అడగండి. మీకు తెలిసిన వాళ్ళని ఫ్రెండ్స్ అని అడిగి చూశారుగా? లేదు సార్, వెళ్ళలేదు. అనుమానాస్పదంగా మీ ఇంటి చుట్టూ కొత్త వాళ్ళు ఎవరైనా తిరగడం మీరు చూసారా? గుర్తులేదు సార్. హౌస్ ఓనర్ సురేంద్రకి తనంటే ఇష్టం ఉండదు. విను అల్లరి పనులు అతన్ని ఇబ్బంది పెట్టాయి. ఆ దారిలో కూడా విచారిద్దాం. ఇప్పటికీ అతను సైకిల్ తీసుకుని ఎక్కడెక్కడికి వెళ్ళాడో విచారించాలి. రండి. మేము స్ట్రాంగ్గా విచారించడం మొదలుపెట్టామని గోపి సార్కి చెప్పండి. సార్ కూడా సంతోషపడతారు. మీరు ముందు వినుని కనిపెట్టండి, తర్వాత సంతోషంగా ఫోన్ చేద్దాం. అయితే సంతోషం. ఈ చుట్టుపక్కల కూడా వెతికి చూస్తాం.
చాలా రోజుల తర్వాత ఇలాంటిది చూస్తున్నాను. ఏమైంది? ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారా? ఆ పిల్లాడు మిస్ అయిపోయిన న్యూస్ ఏమైనా వస్తుందేమోనని నేను చూస్తున్నాను. బాలాక కొడుకేగా, ఏదైనా గొడవ చేస్తూ పారిపోయి ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత వాడే వస్తాడు. దానికి ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకు? అది కాదు, పిల్లల్ని కిడ్నాప్ చేసే మాఫియా ఉంది కదా, వాళ్ళ చేతికి దొరికాడంటే ఆ తర్వాత దొరకడం కష్టం. ఇలా చూడు, వేణు కొడుకుని వెతకడానికి పోలీసులు తెగ ప్రయత్నిస్తున్నారు. బాలా వాళ్ళ ఫ్రెండ్ ప్రీతి వాళ్ళ సొంత వాళ్లే అక్కడ సిఐ. అందుకని పిల్లగాన్ని ఎలాగైనా కనిపెడతామని చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి కనిపెడతారట? ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే ఈ జిల్లానే వదిలి వెళ్ళుంటాడు. రే, మన జిల్లా కాదు, వేరే దేశం వెళ్ళినా కనిపెట్టేవాళ్లేరా మన పోలీసులు. నువ్వు కావాలంటే చూడు, వినుని వాళ్ళు కనిపెట్టి తీసుకొస్తారు. వాడిని ఎవరైతే కిడ్నాప్ చేయాలనుకున్నారో వాళ్ళను కూడా కనిపెట్టి అరెస్ట్ చేస్తారు.